హాయ్, ఎట్లున్నారు అందరూ? అంత మంచిదేనా? వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ టేల్స్ బై సమయ్. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చిన. ఏంటిదంటే ఎగ్లెస్ అండ్ ఎగ్ బేస్ స్పాంజ్ కేక్ రెసిపీ అలాంగ్ విత్ ద ఫ్రాస్టింగ్. ఈ రెసిపీ నేను చాలా ఇయర్స్ నుండి నా బిజినెస్లో యూజ్ చేసుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో హూ ఆర్ ఇన్ నీడ్. అండ్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ఈ లార్జ్ ఎగ్స్ తీసుకొని యోక్స్ అండ్ వైట్ సెపరేట్ చేసుకోండి. 1 teaspoon వెనిగర్, 130 grams ఆల్ పర్పస్ ఫ్లవర్, 135 grams షుగర్, 45 ml ఆయిల్, 1 teaspoon బేకింగ్ పౌడర్, 45 ml మిల్క్ అండ్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ తీసుకోండి. ఆ తర్వాత వెనిగర్ని ఎగ్ వైట్లోకి యాడ్ చేసుకొని మీడియం స్పీడ్ పైన లైట్ ఫోమ్ వచ్చే వరకు బీట్ చేసి షుగర్ని స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ పీక్ వచ్చే వరకు మంచిగా బీట్ చేసుకోండి. ఆ తర్వాత యోక్ అండ్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేసి ఒక 30 seconds బీట్ చేసుకోండి. ఆ తర్వాత ఆల్ పర్పస్ ఫ్లవర్, బేకింగ్ పౌడర్ని సిఫ్ట్ చేసుకుంటూ 2 steps యాడ్ చేసుకోండి, ఆల్టర్నేటింగ్ విత్ ఆయిల్ అండ్ మిల్క్ యాజ్ షోన్ ఇన్ ద వీడియో. ఒకవేళ మీకు అలా యాడ్ చేసిన తర్వాత కూడా లమ్స్ అనిపిస్తే సీవ్ చేసుకొని 7-inch బేకింగ్ టిన్లోకి తీసుకొని 170 degrees దగ్గర ప్రీ హీటెడ్ అవెన్లో 35 minutes బేక్ చేసుకోండి. ఇన్ కేస్ టూత్ పిక్ కనుక వెట్నెస్తో వస్తే బేక్ ఫర్ అనదర్ 2 to 3 minutes ఎక్స్ట్రా. ఆ తర్వాత కేక్ని టిన్లోనే వదిలేసి ఒక 15-20 minutes, అంటే మనం టచ్ చేసేంత హీట్ ఉండే వరకు టిన్లోనే వదిలేసి ఆ తర్వాత ఇలా టిన్ నుంచి బయటికి తీసుకోవాలి. తీసుకుంటే చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, సాఫ్ట్ అండ్ ఫ్లఫీ టెక్స్చర్తోని. ఆ తర్వాత ఇలా ల్యూక్ వామ్గా ఉన్నప్పుడే దీన్ని క్లింగ్ ర్యాప్ చేసి రెఫ్రిజిరేట్ చేసుకోవాలి. రెఫ్రిజిరేట్ ఎందుకు చేయాలి అంటే మనకి క్రమ్స్ బయటికి రాకుండా ఉంటాయి స్లైసింగ్ చేసేటప్పుడు. ఇవి కేక్ స్లైసెస్ నీట్గా రావడానికి యూజ్ అవుతాయి, బిగినర్ ఫ్రెండ్లీ. అందుకే ఈ టిప్ మీకు చూపిస్తాను. అమెజాన్లో దొరుకుతాయి అన్నమాట. లుక్ ఎట్ ద సాఫ్ట్ టెక్స్చర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి, ఎంత స్టడీగా ఉందో. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎగ్లెస్ బేస్. 130 grams ఆల్ పర్పస్ ఫ్లవర్, 110 grams షుగర్, 75 ml కర్డ్, 70 ml వాటర్, 55 ml ఆయిల్, 1/2 teaspoon బేకింగ్ పౌడర్, 1/4 teaspoon బేకింగ్ సోడా, 1/4 teaspoon సాల్ట్, 1/4 teaspoon వెనిగర్ అండ్ వెనిలా ఎక్స్ట్రాక్ట్. కర్డ్ అండ్ షుగర్ అలాంగ్ విత్ ద వాటర్ దాన్ని మంచిగా బాల్ విక్స్తోని బీట్ చేసుకోండి షుగర్ డిజాల్వ్ అయ్యే వరకు. ఇక్కడ బీటర్ అవసరం లేదు. ఆ తర్వాత ఆయిల్, ఆల్ పర్పస్ ఫ్లవర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, సాల్ట్ అండ్ వెనిగర్ యాడ్ చేసుకోండి. నేను ఆల్ పర్పస్ ఫ్లవర్ ఆల్రెడీ సీవ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత బాల్ విస్క్తోనే మంచిగా బీట్ చేసుకొని వెనిలా ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేసి 6-inch టిన్లోకి తీసుకొని ప్రీ హీటెడ్ అవెన్లో 170 degrees దగ్గర 35 minutes బేక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు సాఫ్ట్నెస్ వస్తే ఇంకొక 4-5 minutes ఎక్స్ట్రా బేక్ చేసుకోండి. లుక్ ఎట్ ద సాఫ్ట్ టెక్స్చర్ ఎంత బాగుందో చూడండి. ఇది ఎగ్లెస్ కాబట్టి లైట్గా హెవీగా అనిపించింది, బట్ సాఫ్ట్నెస్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు. చూడండి, ఈ కేక్ మీరు స్టాకింగ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా అయిన కేక్ని ల్యూక్వామ్గా ఉన్నప్పుడే క్లింగ్ ర్యాప్ చేసి రెఫ్రిజిరేట్ చేసుకోండి. ఒక 2 to 3 hours క్రమ్స్ బయటికి రాకుండా ఉంటాయన్నమాట. సో లుక్ ఎట్ ద టెక్స్చర్ ఎంత పర్ఫెక్ట్గా ఉంది చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద ఫ్రాస్టింగ్ రెసిపీ. ఒక బౌల్లో నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ తీసుకోండి. నేను ఇక్కడ రిచ్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. మీరు డెలెక్టా కానీ ట్రోపోలిక్ కానీ తీసుకోవచ్చు. అండ్ యాడ్ ది బ్లూబెర్రీ కాంపోట్. ఇది హోమ్ మేడ్. నేను రెసిపీ తర్వాత షార్ట్లో పోస్ట్ చేస్తాను, లేదు అంటే యూ కెన్ బై ఫ్రమ్ స్టోర్. ఎనీ కాంపోట్, మాలాస్ బ్రాండ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ద కాంపోట్స్. ఆ తర్వాత పైపింగ్ బ్యాగ్లోకి తీసుకొని కేక్ లేయర్స్ మధ్యలో ఫిల్లింగ్కి యూజ్ చేసుకోండి. నేను పైపింగ్ బ్యాగ్లో ఎందుకు తీసుకున్నానంటే కేక్ లేయర్స్ చాలా ఫ్లాట్గా నీట్గా వస్తాయి, అందుకే పైపింగ్ బ్యాగ్ యూజ్ చేస్తాను ఫర్ లేయరింగ్ అండ్ డ్యూరింగ్ ద ఫైనల్ కోట్ ఆల్సో. ఇలా నీట్గా పైపింగ్ చేసుకొని ఒకదానిపైన ఒకటి స్పాంజ్ యాడ్ చేస్తూ షుగర్ సిరప్ యాడ్ చేస్తూ స్టాక్ చేసేసుకొని తర్వాత క్రమ్ కోట్ చేసుకోండి. ఇలా క్రమ్ కోట్ చేసుకున్న కేక్ని ఒక 10-15 minutes రెఫ్రిజిరేట్ చేసుకొని ఆ తర్వాత పైపింగ్ బ్యాగ్తోని మంచిగా ఫైనల్ కోట్ కూడా యాడ్ చేసేసుకోండి. అంతే, స్క్రేపర్తోని నీట్గా షేప్ చేసుకుంటే స్మూత్ అండ్ స్టర్డీ కేక్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ ఇది. సో ఎనీ టైమ్ యూ కెన్ మేక్ ద కేక్. అండ్ ఈ కేక్స్ రెసిపీస్ మీరు స్టాకింగ్కి కూడా యూస్ చేసుకోవచ్చు, 2 to 3 tier స్టాకింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఫాండెంట్కి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.